నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్రం. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే ప్రతి వ్యాఖ్యకు ఒక అర్థం ఉంది, పరమార్థం కూడా ఉంటున్నాయి. ఊరికే ఆయన ఎవరిని పొగడరు, తిట్టరు అనే చర్చ కూడా జరుగుతూనే ఉంటుంది. తాజాగా రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలాంటిది ఒక ఘటన చోటు చేసుకుంది. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు రాజమండ్రికి వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కోసం రాజమండ్రికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదురెదిగి స్వాగతం పలికారు. దీంతో పవన్ కూడా ఉత్సాహంగా ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాత్రం పవన్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దూరంగా నిలబడ్డారు. అనంతరం పవన్ చేసిన ప్రసంగంతో గోరంట్ల ప్రస్తావన తెచ్చారు. మనందరికీ ఇష్టలైన పట్టువిడని విక్రమార్కులు నాకిష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మనం తగ్గామే తప్ప ఆయన తగ్గలేదంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆయన చూసి మనం నేర్చుకోవాలని అన్నారు. మనకి మనకి అడాప్టబిలిటీ రాదని ఆయన చూసి నేర్చుకోవాలని అన్నారు. పవన్ వ్యాఖ్యలకు పక్కనే ఉన్న జనసేన మంత్రి కందుల దుర్గేష్ నవ్వుతుండగా దూరంగా ఉన్న గోరంట్ల మాత్రం ఏమనాలో తెలియక ఇబ్బందిగా మోహం పెట్టారట. ఇంతకీ పవన్ ఇలా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుకున్నటువంటి కీలక కారణం ఏంటో తెలుసా? గత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సొంత నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాదు, అదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జనసేన నేత కందుల దుర్గేష్ కూడా తనకు అదే సీటు కావాలని పట్టుబట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఈ విషయమై మాట్లాడి తమ పార్టీలో కీలక నేత అయిన దుర్గేష్ కు ఈ సీట్ ఇవ్వాలని అడిగారట. కానీ బుచ్చయ్యను కాదని దుర్గేష్ కు ఈ సీట్ ఇచ్చేందుకు బాబు నో చెప్పేశారు. దీంతో బుచ్చయ్య ఈ సీటు నుంచి పోటీ చేయడం, గెలవడం జరిగిపోయాయి. అదే సమయంలో దుర్గేష్ ను కొత్త సీటు అయినటువంటి నిడదవోలుకు పంపి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. అప్పట్లో బుచ్చయ్య రాజమండ్రి రూరల్ కోసం పట్టుబడిన వ్యవహారంపై పవన్ ఇలా నవ్వుతూనే అక్షంతలు వేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో పలు చోట్ల చేస్తున్న పర్యటనలు, అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనల్ని ప్రస్తావిస్తూ తాజాగా కూటమి ఏడాది పాలనలో సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. వీటికి ఇవాళ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఉల్లంఘించాలని చూస్తే తొక్కిపెట్టి నారా తీస్తానంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తాజాగా కూటమి సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై ఫిర్యాదు చేసేందుకు విజయవాడలోని రాజ్ భవన్ కు బొత్స ఇతర వైసీపీ నేతలతో కలిసి వచ్చారు. గవర్నర్ కు ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి బయటకు వచ్చాక ఆయన పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన ఫైర్ అయ్యారు. తొక్కిపెట్టి ఎవరిని నారా తీస్తారు, ఎవరి మక్కలు విరగొడతారు పవన్, చెప్పండి పవన్ అంటూ బొత్స కోరారు. ప్రజలే అందరి నారా తీస్తారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత అని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పారని బొత్స గుర్తు చేశారు. జగన్ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోవద్దు, గుర్తు పెట్టుకోవాలన్నారు. బాధ్యత రహితంగా మాట్లాడడం మానుకోవాలన్నారు. చట్టాన్ని అందరూ గౌరవించాలన్నారు. మరోవైపు గవర్నర్ అబ్దుల్ అజీర్ ను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యాలయాలపై కూడా ఫిర్యాదు చేసినట్లు బొత్స తెలిపారు. జగన్ పై తప్పుడు కేసుల గురించి వివరించాలన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. సత్తెనపల్లి ఘటనలో ఎస్పీ మొదటి రోజు జగన్ కారుకి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధం లేదని చెప్పారని, తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో మాట మార్చారన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టాలనుకోవడం, అరచేతులు సూర్యుడిని ఆపాలనుకోవడం తప్పన్నారు. జగన్ కి నిజంగా సెక్యూరిటీ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిందేనన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలన్నారు. వైసీపీ ప్రజల తరపున ప్రశ్నించే పార్టీ అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం మెడలు వంచుతామని బొత్స హెచ్చరించారు.